థ్యాంక్ యూ అండి. ముందుగా మీ సిగ్నేచర్ స్టూడియోస్ వారికి అసోసియేషన్ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ముందుగా నా పేరు, నేను చేస్తున్న కార్యక్రమాలు ఏంటని తెలుపుకుంటూ, తర్వాత రామ మందిరం గురించి కూడా నేను మాట్లాడాలని అనుకున్నాను. మీరు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. నా పేరు శ్రీరంగం మాధవరావు గుప్తా. నేను ఎస్ఆర్ఆర్ వాసవి క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అంతేకాకుండా అవోపా ఈసీ మెంబర్గా, తర్వాత ఎస్ఆర్ నగర్ మన అమీర్పేట కనకదుర్గ టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటున్నాను. ఈ అసోసియేషన్ల తరఫున చాలా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. దానిలోనే భాగంగా శ్రీ రామ మందిరం నిర్మాణంలో మా యొక్క కర్తవ్యంగా, మా వంతు బాధ్యతగా మేము చాలా కార్యక్రమాలు చేశాము. అన్నదానం చేశాము, ఇట్లాంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేశాము. ఇంటింటికి తిరిగి అక్షంతలు, స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్షంతలు కూడా మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటూ అందరికీ అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమము మన మోడీ గారికి ఆ భగవంతుడే ఇచ్చినట్టుగా, ఆయనకి ఆశీర్వాదం కల్పించినట్టుగా, ఆయన మదిలో కల్పించి, అంటే ఆయన ఒపీనియన్ రావటం అంటే ఆ రాముల వారు ఆజ్ఞ ఇచ్చినట్టుగా నేనైతే భావిస్తున్నాను. మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలండి. ఇలాంటి విషయంలో, ఇలాంటి సిచ్యువేషన్లో మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం. నేను పార్టీ కూడా అదే, అయినా కానీ నేను దాని గురించి మాట్లాడతలేదండి. మోడీ గారికి ఆ భగవంతుడు ఆయన అలాంటి ఒపీనియన్ కల్పించేసి, అలాంటి ఉద్దేశాలు కల్పించేసి, హిందూయిజాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ, హిందూయిజంని పాటుపడుకుంటూ, హిందూయిజం కోసం ఆయన జీవితాన్ని కూడా అర్పిస్తున్నాడండి. నిజంగా చెప్పాలంటే ఒకసారి మనము ప్రీవియస్ విషయం కనుక మాట్లాడుకున్నట్టయితే కాశీ క్షేత్రం ఎట్లా ఉండేదండి? చాలా చిన్నగా ఉండేది, పోవటం కూడా ఇరుకిరుగా ఉండి, పోవటం రావటం కూడా భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. దాన్ని కూడా చాలా ప్రేమతో, భక్తితో, అభిమానంతో, ఎంతో సదుద్దేశంతో ఆయన్ని కూడా, దాన్ని కూడా మన శివక్షేత్రాన్ని కూడా కాశీలో చాలా పెద్దగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 500 సంవత్సరాల తర్వాత రాముల వారు మన మోడీ గారికి, మన ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి అయినటువంటి మన మోడీ గారికి ఆ శ్రీరాముడే ఆజ్ఞ ఇచ్చి ఈయన చేతుల మీదుగా జరిపిస్తున్నందుకు చాలా సంతోషిస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగం పంచుకున్నందుకు, నేను నాతో పాటుగా ఉన్నటువంటి దేశ ప్రజలు, హిందూ ప్రజలందరూ కూడా శ్రీరాములు వారి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా ఆయన్ని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ, ఎప్పటికీ శ్రీరామనామాన్ని జపించుకుంటూ ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 500 సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులు ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజు విచ్చేసింది. భవ్యమైన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులు మరొక దీపావళి పండుగ, మరొక దసరా పండుగ, మరొక సంక్రాంతి పండుగల ఈరోజు నిర్వహించుకున్నారు. వాడలో ప్రతి గల్లీలో స్వామిని స్మరిస్తూ మంగళ తోరణాలు కట్టి భవ్యమైన రంగవల్లులు ఏర్పరిచి ఈరోజు స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి సామూహికంగా ఒక పండుగలాగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు నిర్వహించుకున్నారు. దేశంలో ఈరోజు ఉన్నటువంటి పండుగ వాతావరణానికి మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ యొక్క రామాలయంలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం మా యొక్క జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ద్వారా స్వామివారికి ప్రతి ఇంటి నుండి 10 రూపాయల నుండి 10 కోట్ల వరకు సమర్పించి స్వామివారి యొక్క గుడిలో ప్రతి ఒక్క భక్తుని యొక్క నిధి సమర్పణ ఉంది. అందులో భాగంగా రాముల వారే అందరూ అయోధ్యకు రారు కావున మీరందరికీ నా యొక్క దర్శనం కావాలని ముందుగానే అయోధ్యలో పండితుల చేత పూజింపబడినటువంటి శ్రీరామ స్పర్శలల్ల ఆశీర్వాద అక్షంతల్ని విశ్వవ్యాప్తంగా రామభక్తుల గడపకు చేరవేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అందరం సామూహికంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుందామని సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి హనుమాన్ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి మరియు ప్రధానాచార్యుల గారికి, ఇచ్చడి విచ్చేసినటువంటి భక్తులందరికీ శ్రీరాముని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సనత్నర్ విభాగ్ తరపున నా పేరు ఎం సత్యనారాయణ. నేను శ్రీరాముని వేడుకుంటున్నాను. అందరికీ శుభాశిస్సులు కలగాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.